చూసిన దేవుని దృష్టిలో దావీదు ఉన్నాడు కాబట్టే దావీదును దేవుడు హెచ్చించాలి అనుకున్నాడు. దావీదు మనుషుల దృష్టిలో లేకపోయినా దేవుని దృష్టిలో ఉన్నాడు. మనుషులు దావీదును ఎన్నిక చేయకపోయినా దేవుడు దావీదును ఎన్నిక చేశాడు, ఎన్నుకున్నాడు. కాబట్టే ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాలని ప్రభు కోరుకున్నాడు. సమూయేలు అనే ప్రవక్తను దావీదు ఇంటికి పంపించి తన తండ్రి అయిన యెషయితో మాట్లాడుతూ, నీ కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా నియమించాలనుకుంటున్నాడు, నీ కుమారులను పిలవమని చెప్పినప్పుడు ఆయన పెద్దవాణ్ణి మొదలించుకొని అందరినీ పిలిచాడు. కానీ దేవుడు ఎవరిని కూడా కోరుకోలేదు. చివరిగా నీకు ఎవరైనా కొడుకులు ఉన్నారా అంటే యెషయి అంటున్నాడు, చివరి వాడైన ఒకడు ఉన్నాడు, అతడు బెత్లెహేము పొలాల్లో గొర్రెలు మేపుకుంటున్నాడని, బహుశా అతని గురించి ఎంతో వాడు ఎందుకు పనికిరాడు, వీళ్ళే ఉపయోగపడిన